ఈరోజు మెగా డిఎస్సికి సంబంధించి 2025 మెగా డిఎస్సికి సంబంధించి ఉపాధ్యాయులు అందరూ కూడా ఈరోజు ప్రభుత్వం మీద ఏదైతే విమర్శలు వస్తున్నాయో దానికి వ్యతిరేకంగా మీరు సపోర్ట్ చేయడానికి వచ్చారు ర్యాలీకి. అసలు మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ మెగా డిఎస్సిలో తప్పు జరిగిందని మాట్లాడుతున్నారు, మీరేమంటారు? అసలు నిజంగా తప్పు జరిగిందమ్మా? మెగా డిఎస్సిలో తప్పు జరగడానికి అవకాశం ఎక్కడా లేదని మాకు అనిపిస్తుందండి. మేము ఎంతో కష్టపడి చదువుకొని వచ్చాము. మా కష్టాన్ని ఎందుకు ఇలా సోషల్ మీడియాలో ఇలా రాంగ్గా ఎందుకు చెప్తున్నారో అర్థం కావట్లేదు. ఎంత కష్టపడి ఎన్నో సంవత్సరాలుగా మేము ప్రాక్టీస్ అయ్యి ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఫైనల్ ఎగ్జామ్ వచ్చిందన్న ఆనందం కన్నా ఇప్పుడు ఈ దుష్ప్రచారం మాకు చాలా బాధను కలిగిస్తుందండి. మేము కష్టపడి రాసి వచ్చినా కానీ ఏదో ఫ్రీగా వచ్చింది, ఏదో ఫ్రాడ్ చేసి వచ్చింది అని అంటున్నారు. మాకు చాలా బాధగా ఉంది. అందుకనే ఈరోజు మేము ర్యాలీలో పాల్గొనడానికి వచ్చాం. మరి ఇక్కడ ప్రధానంగా చూస్తే ఈ జాబ్ కోసం మీరు ఎన్నాళ్ళ నుంచి కష్టపడ్డారు? ఎప్పుడు మీకు ఈ జాబ్లో మీరు జాయిన్ అయ్యారు? అసలు ఎలా అనిపిస్తుంది ప్రస్తుతం? నేను జాబ్ కోసం 4 సంవత్సరాలు కష్టపడ్డానండి. నాకు ఇంటర్ తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ తర్వాత ఇద్దరు పిల్లలతోటి నేను ఇంట్లో కూర్చొని స్టడీ చేసి 4 సంవత్సరాల నుంచి 2020 దగ్గర నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. 5 years 2 టెట్లు రాశాను. ఇది నాకు 83 మార్క్స్ వచ్చినాయి. ఎలా ఈ మొన్న అక్టోబర్లో మేము జాయిన్ అయ్యామండి. ఎలా అనిపిస్తుంది అంటే మాకు స్కూల్ వైజ్ మాకు బాగుందండి. మేము కోరుకున్న జాబ్ కదా, మాకు ఇష్టంగా ఉంది. మరి ఇంత కష్టపడి 4 ఏళ్ల వరకు కూడా మీరు ఓపిక్గా కష్టపడి రాసి జాబ్ కొట్టారు. మరి ఇప్పుడు ఈ జాబులంతా కూడా మోసం, ఇందులో ఉద్యోగాలు అమ్ముకున్నారు, ఇందులో అసలు సరిగ్గా ఏది కూడా పద్ధతి ప్రకారంగా జరగలేదు, అన్ని తప్పులే జరిగాయని చెప్పి ఈరోజు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. మీరేమంటారమ్మా? అసలు మీ కష్టంలో నిజంగా తప్పు ఉందా? మా కష్టంలో తప్పు ఉండటం ఏంటండి? అన్ని సంవత్సరాలు కష్టపడి మేము చదివి వస్తే ఇప్పటికిప్పుడు ఏదో వచ్చి ఎవరో ఏదో మాట్లాడితే అది నిజం అయిపోదు కదా. ఉంటే ప్రూఫ్ చేయండి. తప్పుగా వచ్చిన వాళ్ళని అందరినీ మళ్ళీ రెక్టిఫై చేసుకోండి. 16,000 మంది వచ్చాము, అందరినీ రెక్టిఫై చేసుకోండి. సర్టిఫికేట్లు రెక్టిఫై చేసుకోమనండి. రెక్టిఫై చేసుకొని ఎవరిది మిస్టేక్ ఉంటే వాళ్ళది వీళ్ళున్నారు అని చెప్పండి. అందరినీ 16,000 మందిని అంటే ఎలాగండి? మేము కష్టపడి వచ్చాము. మాకు మట్టికి ఇది చాలా బాధాకరంగా ఉంది అలా అనటం. అంటే ఇక్కడ పేపర్ లీకేజ్ అయిందని ఒక మాట అంటున్నారు, ఇంకో చోట ఏమో హారిజెంటల్ రిజర్వేషన్ తప్పు, వర్టికల్ రిజర్వేషన్ తప్పు, ఇలా ఈ రకరకాల కారణాలు చెప్తున్నారు. అంటే ఒక స్టాండ్ మీద మాట్లాడలేదు. కొన్నిసార్లు జాబులు అమ్ముకున్నారని, కొన్నిసార్లు ఏమో కమ్మకోళ్ళని కట్టబెట్టారని చెప్పి రకరకాల ఆరోపణలు. అసలు ఏంటి మీ అభిప్రాయం అయితే ఏంటంటే వీటిల్లో తప్పులు జరిగినాయి, ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయంటారు? ఇన్ని ఆరోపణలు మరి చెప్పేవాళ్ళు ఒక్కొక్కటి ఇక ఒక్క పాయింట్ మీద దొరక్క 100 పాయింట్లు మాట్లాడుతున్నారు. ఏదో ఇదేంటి అని అలా మాట్లాడుతున్నారు. కమ్మ కులానికి అప్పచెప్పడం అంటే మేము బీసీఏ అండి. మాకు ఓపెన్లోనే జాబ్ వచ్చింది. అంటే మేము కమ్మ కులానికి చెందిన వాళ్ళం కాదు కదా. నాతో పాటు మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీలలో కూడా వచ్చారు ఓపెన్లో. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్మేసుకున్నారనే మాట చాలా ప్రధానంగా మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అసలు స్పోర్ట్స్ కోటాలో మీకు తెలిసిన వాళ్ళు కూడా ఆల్రెడీ జాబుల్లో వచ్చే ఉంటారు కదా, అంటే ఆ కోటాలో ఏమైనా తప్పు జరిగిందని మీరు అభిప్రాయపడుతున్నారా? మాకు తెలిసి మా ఫ్రెండ్స్లో ఎవరూ లేరండి, అంతగా ఐడియా లేదు. జరగదనే అనుకుంటున్నాం మేము కూడా. మరి ఎందుకు ఈ ఆరోపణలని? ఈరోజు మీరు ఉద్యోగాలు చేసుకుంటూ మీ ఫ్యామిలీలతో మీరు హ్యాపీగా ఉన్నారు కదా, ఎందుకు ఈ ఆరోపణలని? ఎందుకు ఈ రచ్చ జరుగుతుందంటారు? ఎందుకు ఈ రచ్చ జరుగుతుందంటే లాస్ట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక్క డిఎస్సి కూడా రాలేదు. ఇప్పుడు డిఎస్సి వచ్చి ఇది కొంచెం ప్రెస్టేజియస్గా మెగా డిఎస్సి అని వచ్చి మెగా డిఎస్సి వాళ్ళు వచ్చిన తర్వాత స్కూల్స్ కూడా ఇంప్రూవ్మెంట్ జరగటం చూసి ఇక గిట్టని వాళ్ళు ఇలా ప్రచారం చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. మరి ఫైనల్గా ఈరోజు మీరు ఉద్యోగాలు వచ్చి హ్యాపీగా ఆనందంగా మీ జీవితాల్లో గడుపుతున్నారు కదా, మరి ఈరోజు మీ ఉద్యోగాలు తప్పు, మీరు రాంగ్ పద్ధతిలో గవర్నమెంట్లోకి ఉద్యోగాలు సంపాదించారు, అసలు మెగా డిఎస్సి అనేదే తప్పు అనే విధంగా మాట్లాడుతున్నారు. అటువంటి వాళ్ళందరికీ మీరు చెప్పే సమాధానం ఏంటమ్మా? మేము తప్పు చేసినట్టు కాదండి, తప్పు చేస్తే నిరూపించమంటున్నాం అంతే. మా సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేయండి, మేము రాసిన ఎగ్జాము, మాకు వచ్చిన మార్కులు అన్నీ చూసి మీరు ఎలా వచ్చారు అంతా రెక్టిఫై చేయండి, ప్రూఫ్ చేయమంటున్నాం సార్, అంతే. ప్రూఫ్ చేయండి. నా ఉద్దేశంలో ఖచ్చితంగా అలాంటిది ఏం జరగలేదండి. దాదాపు మేము నాతో పాటు 6 లక్షల మంది డిఎస్సి అభ్యర్థులు గడిచిన 8 సంవత్సరాల నుంచి డిఎస్సి కోసం అహర్నిశలు కష్టపడి ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తూ చాలా కష్టపడి ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడుతూ మేము కష్టపడి చదువుకున్నామండి. దాన్ని ఈ విధంగా మెగా డిఎస్సిని వేసిన ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం, రాజకీయ లబ్ధి పొందడం కోసం మా ఆత్మాభిమానాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఇలా చేయడం అనేది చాలా మనసుకు బాధ కలిగిస్తుందండి. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అసలు మెగా డిఎస్సిలో రకరకాల ఆరోపణలు ఉంటాయి. ఒకసారి పేపర్ లీకేజ్, ఒకసారి వెరిఫికేషన్లో తప్పు, ఒకసారి హారిజెంటల్ వెరిఫికేషన్, ఒకసారి వర్టికల్ వెరిఫికేషన్, ఉద్యోగాలు అమ్ముకున్నారు, స్పోర్ట్స్ కోట లేదా కమ్మకోలాన్ని కట్టబెట్టుకున్నారని చెప్పి ఇన్ని రకాల ఆరోపణలు. ఒక్క మెగా డిఎస్సిలో ఇన్ని రకాల తప్పులు జరిగాయా? మీరు అభిప్రాయపడుతున్నారా? అసలు వాస్తవం ఏంటి? మీ అభిప్రాయం ఏంటి దీని మీద?
అలాంటివి ఏమి జరగవండి. అసలు ఉపాధ్యాయ వృత్తి స్వీకరించడం అనేదే చాలా అత్యున్నతమైన విషయము. దానికి తోడు దీంట్లో జరిగే ప్రాసెస్ కూడా చాలా క్లీన్ అండ్ ఇదిగా జరుగుతుంది. అంతేగాని ఇలాంటి ఆరోపణలన్నీ చాలా నిరాధారమైనవన్నీ. ఇప్పుడు నిజంగా అలాంటిది ఏదన్నా ఉండుంటే చాలా వందల కేసులు ఉన్నాయి. అవన్నీ దాటుకొని మేము నెలల తరబడి వెయిట్ చేసి వాటి రిజల్ట్ కోసం కష్టపడి చదువుకొని వచ్చిన వాళ్ళమేనండి. మేము అవన్నీ చూస్తూనే ఉన్నాం. అదేదన్నా ఉంటే నిజంగా న్యాయపరంగా వాళ్ళు ఇదయ్యేది కదండి. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అసలు ఈ ఉద్యోగం కోసం మీరు ఎన్నాళ్ళ నుండి కష్టపడి ఈ స్థాయి వరకు ఎదిగారు? అసలు మీది ఏ క్యాస్ట్? మీరు ఎక్కడి నుంచి కూడా ఇవన్నీ కూడా శ్రమించి ఈరోజు ఈ స్థాయికి వచ్చారు? నేను గడిచిన 8 సంవత్సరాల నుంచి ఈ డిఎస్సి గురించి కష్టపడి చదువుతున్నానండి. గత ప్రభుత్వము ఒక నోటిఫికేషన్ ఇవ్వకపోగా ఇలా రాజకీయంగా వాడుకునే కోణంలో ఇలా చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది మాకు. దాదాపు ఈ 6 లక్షల మంది అభ్యర్థులు అనేవాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ చదువుకున్న వాళ్ళే తప్ప ఎవరు డబ్బున్న వాళ్ళు, కులాలకి మతాలకి అతీతంగా ఈ ప్రక్రియ అనేది జరుగుతుందండి. అంతేగాని ఇట్లా రిజర్వేషన్లు ఇబ్బంది పడే విధంగా అయితే ఉండదు. ఎవరికి మనం మాట కట్టుబెట్టి ఇట్లా ఇవ్వడానికి కూడా ఉండదు. మొత్తం ప్రాసెస్ అంతా ఆన్లైన్లో జరుగుతుంది. పైగా అదంతా లీగల్గా జరుగుతుందండి. ఇలా రికమెండేషన్లు అలా అయితే ఒక్క ఛాన్స్ కూడా ఉండదు. దీనికి 2 ఎగ్జామ్స్ జరుగుతాయి, టెట్, డిఎస్సి. టెట్ ఎగ్జామ్లో ఫిల్టర్ చేస్తారు ఒక స్టెప్, తర్వాత డిఎస్సికి వస్తారు. ప్రతి విషయము లీగల్గా వెరిఫై చేసుకున్న తర్వాతే అన్ని కీసు ఫైనల్కి, ఇనీషియల్కి, మెరిట్ లిస్టు, ఫైనల్ లిస్టు అన్నీ చేసి మాకు పోస్టింగ్ ఇవ్వడం జరిగిందండి. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదు. మరి ఇక్కడ ఈ మెగా డిఎస్సీలో అసలు నోటిఫికేషన్ ఎంతమందికి ఇచ్చారు? ఎంతమంది అభ్యర్థులు ఇందులో పాల్గొన్నారు? మరి మిగిలిన బాధితులకి ఈరోజు ఉద్యోగాలు రాలేదు, మేము నష్టపోయాం, మేము కష్టపడి చదివాం, మాకు రాలేదని అంటారు కదా. మరి అటువంటి వాళ్ళందరూ కూడా ఎందుకు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కానీ లేకపోతే కోర్టుకు వచ్చి కేసుల ద్వారాగా ఆధారాలతో సహా ప్రూవ్ చేయలేకపోతున్నారు? అది మరి వాస్తవమే కదండి. ఇప్పుడు నిజంగా ఏదైనా ఆరోపణలు వాళ్ళు చేస్తున్నట్టు నిజమై ఉంటే ఆ నోటిఫికేషన్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి వాళ్ళు లీగల్గా ఫైట్ చేసి ఉండాల్సింది. చేసి ఒకవేళ నిజంగా అలాంటి అవకతవకలు జరుగుంటే న్యాయ వ్యవస్థ మనది ఇది కాబట్టి ఖచ్చితంగా అప్పుడే బయటపడేది. ఇప్పుడు దాదాపు 5 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారండి. పోటీ పడుతున్నప్పుడు మరి 16,000 మందికి ఖచ్చితంగా అనుకున్న తడువుగా 6 నెలల్లో ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేసి రాష్ట్ర చరిత్రలో చాలా వేగవంతమైన డిఎస్సిగా మనది నిర్వహించారు. వందల కేసులు వేసినప్పటికీ దిగ్విజయంగా దాటిని దాటుకొని లీగల్ పరంగా ఎలాంటి ఇష్యూస్ లేకుండా మాకు పోస్టింగ్స్ ఇవ్వడం జరిగిందండి. ఇందులో ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం లేదు అసలు. అంటే ఇదంతా కూడా రాజకీయ కుట్రకోణంగా బురజల్లే విషయంలోనే జరుగుతుందని అంటారా మీ మీద ఆరోపణలు అనేవి? అలాగే అనిపిస్తుందండి. నిజంగా అలాంటిది ఏదైనా జరుగుంటే దాదాపు ఇప్పుడు మాకు ఉద్యోగాలు వచ్చి 10 నెలలు అయిపోతుంది. అప్పుడే ఏదన్నా ఉంటే వెంటనే ఇవ్వాల్సింది పోయి ఇప్పుడు 10 నెలల తర్వాత వచ్చి క్వశ్చన్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదండి. నిజంగా అభ్యర్థులు ఎవరైనా నష్టపోయి ఉంటే వాళ్ళు 10 నెలల ముందే రోడ్డు మీదకి రావడము, ఎగ్జామ్ జరుగుతున్న సందర్భంలో రోడ్డు మీదకి రావడం, ఎగ్జామ్ పోస్టింగ్ సమయంలో రోడ్డు మీదకి రావడం, అప్పుడు చేయకుండా ఇప్పుడు 10 నెలల తర్వాత రావడం అనేది ఖచ్చితంగా ఇది రాజకీయ లబ్ధి పొందే విధంగానే కనిపిస్తుంది చూస్తుంటే. మరి ఫైనల్గా ఈరోజు మెగా డిఎస్సి 2025లో అవకతవకలు జరిగాయని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వాళ్ళ అనుచరులు కానీ విపరీతమైన విస్తృత ప్రచారాలు చేస్తారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఉపాధ్యాయునిగా, ఒక మెగా డిఎస్సి 2025 ఉద్యోగం పొందిన బాధితుడిగా మీరేం చెప్తారు? వాళ్ళ సమాధానం ఏం చెప్తారు మీరైతే? ఇలాంటివి మీరు రాజకీయాలు చేసుకోవాలంటే వేరే వేరే విషయాలు చాలా స్టేట్లో ఉన్నాయండి. నిజంగా మీరు అలాంటి ఏదైనా ఉంటే ఆ విషయాలని హైలైట్ చేసుకోవడమే తప్ప 8 ఏళ్ళు మేము కష్టపడి మీరు ఇవ్వకపోగా ఇచ్చిన ప్రభుత్వాన్ని కూడా మీరు కించించే విధంగా, మా ఆత్మాభిమానాన్ని మీరు దెబ్బతీసే విధంగా ఇలా చేయడం అనేది చాలా బాధాకరంగా ఉందండి. రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. మాది దగా డిఎస్సి కాదు, మెగా డిఎస్సి. ఈ డిఎస్సిలో ఎటువంటి అవకతవకలు జరగలేదండి. ఎందుకంటే మేము 10 సంవత్సరాల నుంచి ఈ డిఎస్సి కోసం ఎన్నో రాత్రులు మానుకొని నైట్ అంతా కష్టపడి, మా కుటుంబాలు కూడా మా ఫ్యామిలీ నుంచి ఎవరో కూడా ఉద్యోగం చేసుకుంటారు, చదువుకుంటారు బాగా అని చెప్పి ఇంత స్థాయికి మమ్మల్ని చదివించి ఇప్పుడు ఈ స్థాయిలో మేము ఒక ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత దీన్ని ఇలాగా హేళన చేయడం అనేది చాలా తప్పుగా నేను ఖండిస్తున్నాను. అందుకే ఈరోజు బాధ్యతగా నా వంతుగా దానికి ఈ ప్లేస్కి రావడం జరిగింది. దీంట్లో నేను 10 సంవత్సరాలు కష్టపడ్డాను. ఈ 10 సంవత్సరాలు కష్టపడిన తర్వాత పోయిన సంవత్సరం 5 సంవత్సరాలు కూడా ఎటువంటి డిఎస్సి లేదు. మా ఫ్యామిలీలో ఎంత సఫర్ అయ్యి ఉంటే, ఒక బిడ్డని చదివించుకున్న తర్వాత ఆ బిడ్డ టైంకి జాబ్ రాకపోతే ఆ జాబ్ వల్ల ఎంతమంది సఫర్ అవుతారు ఆ ఫ్యామిలీలో. అలాంటి 16,437 మంది ఫ్యామిలీల కంటే కనీసం ఎంతమంది ఆనందపడి ఉంటారో చూడండి. మరి ఈరోజు మెగా డిఎస్సి 2025 దగా డిఎస్సి, ఇందులో అవకతవకలు జరిగాయని మాట్లాడుతున్నారు. అసలు దగా డిఎస్సి అంటున్నారు, మెగా డిఎస్సి కాదు అని అంటారు. దీనికి మీరేమంటారు? మరి దీంట్లో దగా డిఎస్సి అనడానికి ఏమీ లేదండి.
ఇదంతా ఒక రాజకీయంగా జరుగుతున్న కుట్ర తప్ప దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. విపక్షాలకు ఇది ఈ పాయింట్ ఎందుకు తీసుకుని నాకు అర్థం కాలేదు. కానీ ప్రతి ఒక్క నేను చదువుకున్నాను, నాతో పక్కన 10 మంది ఉన్నారు, 10 మందికి జాబ్స్ వచ్చినాయి. 10 మంది కోచింగ్ సెంటర్లో కానీ స్టడీ రూమ్లో కానీ చదువుకున్న వాళ్ళకే వచ్చినాయి. మరి అలా అయితే చాలామందికి అలా రాకూడదు కదా. కానీ మా చుట్టుపక్కల ఉన్న మంచి చదువుకున్న వాళ్ళే, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మా చుట్టుపక్కల జాబ్ చేసుకుంటున్నాం మేము. నా అభిప్రాయం ప్రకారం ఇటువంటి డిఎస్సీలో ఎక్కడే అవతకలు జరిగే ప్రసక్తి లేదు. అంతా కూడా ఆన్లైన్ మోడు. ఏదైనా సరే మన ఆన్లైన్లో ఉన్న మన పేరు కొడితేనే మన డీటెయిల్స్ అన్నీ, మన ఆధార్ లింక్తో ఎన్ని డేటాలు రాసాము కూడా అన్నీ తెలుస్తున్నాయి. ప్రతిదీ కూడా నార్మలైజేషన్లో తప్పులు వచ్చినాయి అది అంటున్నారు. నార్మలైజేషన్ అనేది ఒక స్టేట్ వైజ్ కాదు. మన సెంటర్లో ఏ ఉద్యోగం చేసినా సరే నార్మలైజేషన్ ప్రక్రియ చాలా దాంట్లో పెడుతూనే ఉంటారు. ఇప్పుడు ఇదివరకు అంటే మనకి ఆఫ్లైన్లో ఎగ్జామ్ పెట్టేవాళ్ళు. ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఎలా ఉంటుంది, అందరికీ ఒకే పేపర్. అప్పుడు ఫస్ట్ సెకండ్ అప్పుడు నార్మలైజేషన్ ఉండేది కాదు. సెంట్రల్ లెవెల్ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు అంతా కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వల్ల ఏమవుతుందంటే 4-5 పేపర్లు పెడుతున్నారు. ఏది కష్టం ఏది తేలిగ్గా అని చెప్పి అదే కంప్యూటర్ బేస్ మీద చేసి మనకి ఇస్తున్నారు నార్మలైజేషన్ చేసి. దాన్ని తప్పడం అనేది మనకు సబబు కాదని నా ఆలోచన. 2019 నుంచి 24 వరకు గత ప్రభుత్వంలో అసలు ఎన్ని మెగా డిఎస్సీలు వచ్చినాయి? మరి ఈరోజు విస్తృతమైన విమర్శలు చేస్తున్నారు. మేము బాధితుల పక్షాన ఉన్నాము, మేము బాధితులకు న్యాయం చేస్తామని మాట్లాడుతున్నారు. గత 5 ఏళ్ళు అసలు ఎన్ని మెగా డిఎస్సీలు వచ్చినాయి అంటారు? గత 5 ఏళ్ళలో డిఎస్సి అయితే ఒకటి చివరిలో ఇచ్చారు. అది కూడా మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళే ముందు ఒకటి ఇచ్చారు. తర్వాత ఏమి రాలేదు. ప్రజెంట్ అయితే ఈ గవర్నమెంట్ రాగానే మాకు కూడా ఆశలు చిగురించి రాగానే టెట్ పెట్టారు. త్వరలో డిఎస్సి ప్రక్రియ మొదలెట్టారు. వితిన్ ఒక 6-6 మంత్స్లో డిఎస్సిలో జాబ్ ప్రక్రియ జరిగింది. మా ఫ్యామిలీస్ హ్యాపీగా ఉన్నాయి, మేము కూడా హ్యాపీగా ఉన్నాం. ఇంతమంది ఫ్యామిలీస్ హ్యాపీగా ఉండడానికి కారణమైన ఈ మెగా డిఎస్సిని ఇలా చేయడం అనేది చాలా బాధాకర విషయం. ప్రధానంగా చూసుకుంటే అసలు ఈ జాబ్ కోసం మీరు ఎన్నాళ్ళ నుంచి కష్టపడుతున్నారు? అసలు మీది ఏ క్యాస్ట్? ఎప్పటి నుంచి కష్టపడి ఈరోజు జాబ్ కొట్టి ఈ స్థాయికి వచ్చారు? నాది 2013-15లో ఏఎన్ఆర్ కాలేజ్లో డిఎడ్ కంప్లీట్ చేశాను. 2018 కూడా నేను డిఎస్సి రాశాను. అప్పుడు దగ్గరికి వచ్చి పోయింది. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా మధ్యలో డిఎస్సి లేదు. ఈ మధ్యలో మళ్ళీ మొన్న 2020 డిఎస్సి రాసి జిల్లాలో మంచి ర్యాంక్ వచ్చి గుడివాడ మున్సిపాలిటీలో వర్క్ చేస్తున్నాను. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈరోజు మెగా డిఎస్సీ మీద రకరకాల ఆరోపణలు. ఒకసారి ఏమో హారిజెంటల్ వర్టికల్ వెరిఫికేషన్లో తప్పు జరిగింది, కమ్మకోలానికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు, లక్షల్లో అమ్ముకున్నారు, లేకపోతే పేపర్ లీకేజ్ అయింది. ఇలా ఒక్క మెగా డిఎస్సీ మీద చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి. ఏంటి నిజంగానే ఇన్ని రకాల తప్పులు జరిగాయా మెగా డిఎస్సీలో? ఒకవేళ జరిగితే ఎందుకు ఆధారాలతో సహా ప్రూవ్ చేయడం లేదు? దీనైతే నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి. ఎందుకంటే అన్నీ కూడా ఆన్లైన్ బేసే కాబట్టి దీని గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరూ కూడా ఆన్లైన్లో చూసుకుంటున్నారు. ఇదివరకు రోజుల్లో అంటే అప్పుడు ఆఫ్లైన్లో ఉంది, ఏం జరిగిందో మనకు తెలిసేది కాదు. ఇప్పుడు ప్రతిదీ కూడా ఆన్లైన్, మన రిజల్ట్ కూడా ఆన్లైన్లో వచ్చేస్తుంది. కాబట్టి దీని గురించి మనం అందరూ ఆలోచించే విషయం ఇది. అందరూ కూడా ఆన్లైన్ బేసే కదా, దీనిలో మనం ఏం చేసేదేం లేదు కదా. అది మీరు ఆలోచించుకుని ఈ విషయం గురించి ఆలోచించగలని మీకే వదులుతున్నాను. మరి ఎందుకు ప్రభుత్వం మీదే కానీ ముఖ్యంగా 2025 మెగా డిఎస్సీ మీద ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ముఖ్యంగా జంజీ యువత అంతా కూడా మా పక్కే ఉన్నారని చెప్పి రోడ్ల మీద నిరసనలు అవన్నీ తెలియచేయడం అంత అవసరం అంటారా మరి తప్పు జరిగినప్పుడు? దీంట్లో అనుకుంటున్నారు కానీ ప్రతిపక్షం కాదు, అధికార పక్షం కాదు. ఆ ప్రతిపక్షంలో కూడా చాలామంది కూడా డిఎస్సిలో అభ్యర్థులు ఇప్పుడు ఉన్నారు. ఇక్కడ ప్రతిపక్షంలో వాలంటీర్లు కింద చేసి వైన్ షాపుల్లో చేసి అలాంటి వాళ్ళు కూడా వాలంటీర్లుగా చేసి ఇప్పుడు ఆ డిఎస్సి ఉద్యోగాలు సంపాదించిన కనీసం ఒక 1000-2000 మంది ఇప్పుడు ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడగండి. మీ పార్టీలో చేసి వీళ్ళు చేస్తున్నారు కదా, అది కూడా ఒకసారి ఆలోచనలు తీసుకోవాలని నేను అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మెగా డిఎస్సీ దగా డిఎస్సీ అంటున్నారు. 2029లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని క్యాన్సిల్ చేస్తామన్నారు. మీరు ఉద్యోగాలు కొట్టి ఈరోజు దాదాపుగా ఏడాది అవుతుంది, నెలల జీతాలు కూడా తీసుకుంటున్నారు. ఇంత జరుగుతుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యోగాలు క్యాన్సిల్ చేస్తాము, అసలు ఈ నోటిఫికేషన్ రద్దు చేస్తామని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? దానికి మీరేం చెప్తారు ఒక బాధితుడిగా? బాధ్యుడిగా అంటే ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఒకసారి కష్టపడి ఇంతకాలం చేసి ఒకసారి మేము తీసేస్తామంటే ఏ మీడియం చిన్న కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు, చిన్న తరగతి కుటుంబాలు అందరూ కూడా చాలా సఫర్ అయ్యే విషయం ఇది. అందరినీ ఆలోచింపజేస్తుంది. అది ఆ తర్వాత వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఫైనల్గా అయితే మీరేమంటారు? మెగా డిఎస్సీ మీద ఆరోపణలు వస్తున్నాయి, ఈరోజు ఎంతోమంది ఆరోపణలు చేస్తున్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా మీరేం చెప్తారు? ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి? అసలు వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు? ఇది దగా డిఎస్సి కాదు, ఇది ఒక మెగా డిఎస్సి. ఎంతోమంది కుటుంబాల్లో చిరునవ్వుని కురిపించిన మంచి డిఎస్సి. అంటే ఒక ఉద్యోగాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కునే స్థాయే నాకుంటే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసేదాన్ని కాదు. నేను 2018లో కూడా డిఎస్సి రాశాను. అప్పుడు నాకు జాబ్ రాలేదు, పోస్టులు తక్కువ ఉండడం వల్ల రాలేదు. మళ్ళా
2025 మెగా డిఎస్సిలో నోటిఫికేషన్ పడగానే నేను నా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ కోచింగ్ సెంటర్లో 45 రోజులు ఉండి నేను జాబ్ సంపాదించాను. దట్టు ఇంకొకటి ఏంటి అంటే నాకు వచ్చింది ఎస్ఏ కాదు, అంటే నేను ఇక్కడ ఎవరిని తప్పు పడట్లేదు. ఎస్ఏ జాబ్ అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకే ఉంటుంది. కానీ టీజీటీ కానీ పీజీటీ కానీ ఏంటి అంటే హాస్టల్ పిల్లలు ఉంటారు. ఆ హాస్టల్ పిల్లల యొక్క బాధ్యత అంతా టీచర్స్ మీదే ఉంటుంది. వాళ్ళకి మార్నింగ్ 7 నుంచి 8 వరకు స్టడీ అవర్స్ ఉంటాయి, 9 నుంచి 4:30 వరకు స్కూల్ మామూలు, మళ్ళీ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్టడీ అవర్స్ ఉంటాయి. వాళ్ళకి హెల్త్ బాగోకపోయినా సరే టీచర్దే బాధ్యత. ఒకవేళ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే ఇన్ని బాధ్యతలు ఉన్న జాబ్ ఎందుకు కొనుక్కుంటాను? ఇంత కష్టపడాలా? ఎస్ఏఏ కొనుక్కునేదాన్ని కదా. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా ఉద్యోగాలు కొనుక్కున్నారు, లక్షలకు అమ్ముకున్నారు, ముఖ్యంగా కమ్మకులను కట్టబెట్టుకున్నారు. అసలు వెరిఫికేషనే కరెక్ట్ కాదు, హారిజెంటల్ వెరిఫికేషన్ కానీ వర్టికల్ వెరిఫికేషన్ కానీ అవన్నీ రాంగ్, ఇలా రకరకాల కారణాలు చెప్తున్నారు. ఒక్కొక్కసారి పేపర్ లీకేజ్ అయిందని కూడా మాట్లాడుతున్నారు. నిజంగా ఇన్ని రకాల తప్పులు 2025 మెగా డిఎస్సిలో జరిగాయంటారా? ఇన్ని రకాల తప్పులు 2025 మెగా డిఎస్సిలో జరిగితే అందరూ మీరు ఎవరినైనా గమనించండి లేదా అడగండి, మ్యాక్సిమం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి పైకి వచ్చిన వాళ్ళం మాత్రమే ఉన్నాం. మా స్కూల్లోనే మేము 7 జాయిన్ అయ్యాం. మేము 7 కూడా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం మాత్రమే. నా క్యాస్ట్ బీసీడీ అంటే తూర్పు కాపులు, కానీ నాకు జాబ్ వచ్చింది ఓపెన్ కేటగిరీలోనే వచ్చింది. నా క్యాస్ట్ నుంచి ఏమి నాకు రాలేదు. అంటే కష్టపడి చదివితేనే జాబ్ వచ్చింది తప్ప ఎవరో రికమెండేషన్ చేస్తానో లేకపోతే డబ్బులు ఇస్తేనో జాబ్ అయితే తెచ్చుకోలేదు మేము. మరి ఇక్కడ ఎందుకు ఈ విమర్శలు అండి? మీరు కష్టపడి జాబ్ సంపాదించే ఉంటారు. మరి ఈ రోజు 16,500 మంది సుమారుగా ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళ జీవితాలతో వాళ్ళ కుటుంబాలతో హ్యాపీగా ఉన్నారు. అటువంటి వాళ్ళ మీద విమర్శలు ఎందుకు చేస్తున్నారు అంటారు? కేవలం ఇది రాజకీయ లబ్ధి కోసం మాత్రమే జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. అంటే నా వరకు ఏంటి మొత్తం అందరినీ కూడా చూసినట్లయితే ఎవరు కూడా డబ్బులు ఇచ్చి వచ్చింది అయితే ఇక్కడ ఏమీ జరగలేదండి. అందరూ కూడా వాళ్ళ కష్టంతో మాత్రమే వచ్చారు. ఏదో మీ రాజకీయ లబ్ధి కోసం మీరు తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన అబద్ధం అయితే నిజమైపోదు. మరి ఇక్కడ గత గవర్నమెంట్లో అసలు డిఎస్సి కానీ మెగా డిఎస్సి కానీ అసలు నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చాయి? అంటే గత గవర్నమెంట్లో డిఎస్సి మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పారు కదా, అసలు ఎంతవరకు నిలబెట్టుకున్నారు? వాళ్ళు నిలబెట్టుకుంటే మరి ఇప్పుడు ఎందుకు ఈ ఆరోపణలు? ముందు ప్రభుత్వం ఏంటి అంటే 6,000 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది, కానీ ఎగ్జామ్ అయితే జరగలేదు. టెట్ ఎగ్జామ్ రాసాము, అయిపోయింది. నిజంగా ఒకవేళ అంటే అప్పుడు 6,000 పోస్టులు, ఇప్పుడు మెగా డిఎస్సిలో 16,000 పోస్టులు. అంటే 16,000 పోస్టులు ఉండి కూడా 6,000 పోస్టులు మాత్రమే ఎందుకు చూపించారు? ఒకవేళ నిజంగా మీకు తప్పుడు అభిప్రాయం మీకుంది కాబట్టి మీరే రిలీజ్ చేసి ఉంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు కదా. మరి మీరైతే ఏం చెప్తారమ్మా? ఈరోజు మెగా డిఎస్సిని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేస్తామని మాట్లాడుతున్నారు. అంటే తర్వాత 2029లో మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తాం అంటారు. ఇది ఎంతవరకు కట్టు? ఈరోజు మీరు కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకుంటే మళ్ళీ మేము వచ్చిన తర్వాత మీకు ఉద్యోగాలు తీసేస్తామంటే మీకు ఎలా అనిపిస్తుంది? అసలు మీరు ఏం చెప్తారు వాళ్ళకి సమాధానం? నిజంగా 2029లో వస్తే ఒకవేళ రద్దు చేస్తాము అని మీరు అనుకుంటే ఇంతమంది అమాయకుల్ని బాధ పెట్టిన వాళ్ళే అవుతారు తప్ప ఇంకా వేరేది ఏది జరగదు. అంటే ఇది కేవలం ఏంటి అంటే వాళ్ళ ప్రభుత్వం చేసింది తప్పు అని చూపించడానికి మాత్రమే మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఫైనల్గా మెగా డిఎస్సి అంటే మీరు ఏం చెప్తారు? 2025 మెగా డిఎస్సి మీద ఆరోపణలు వస్తాయి, ఆ వ్యతిరేకించే వాళ్ళందరికీ మీ సమాధానం ఏం చెప్తారు? మెగా డిఎస్సి మీద మీ అభిప్రాయం ఏంటి ఒక మాటలో? మెగా డిఎస్సి 2025 అనేది నిజంగా ఒక నాలాంటి మధ్యతరగతి అమ్మాయిలందరికీ కూడా వాళ్ళ జీవితంలో వెలుగు నింపింది ఈ మెగా డిఎస్సి 2025 మాత్రమే. కాబట్టి ఏ ప్రభుత్వం తీసినా మాకు ఉద్యోగం వచ్చేది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, నాకు ఏ ప్రభుత్వం అయితే ఇచ్చిందో ఆ ప్రభుత్వానికి నేను ఎప్పుడు కూడా తటస్థ ఓటర్గానే ఉండిపోతాను. నా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి రుణపడి ఉంటారు. ఈ 2025 మెగా డిఎస్సిలో ఎటువంటి అవినీతి అక్రమాలు ఏ చిన్న క్వశ్చన్ కూడా జరగలేదు. ఇక్కడ కొన్ని సంవత్సరాల పాటు లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకొని రోజుకు 10 నుంచి 12 గంటల హార్డ్ వర్క్ చేసి టాలెంట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వచ్చినాయి. మేము మా ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులో 53 పోస్టులు ఫిల్ చేశారు కృష్ణా జిల్లాలో. ఈ అందరూ కూడా టాప్ మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి తప్ప తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు రావటమో, ఇదేదో అక్రమాలు జరగటమో, అవినీతి జరగటమో ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు చేసేటువంటి తప్పుడు ఆరోపణలు, నిరుద్యోగుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి విషయాలు. అసలు 15,000 16,000 టీచర్ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ప్రతిపక్షంగా 25,000 ఇవ్వాలి 30,000 ఇవ్వాలని అడగాలి, కానీ ఇచ్చిన ఉద్యోగాల మీద ఈ దుష్ప్రచారం చేయటం, నిరుద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటం అనేటువంటిది
ప్రతిపక్ష పార్టీలకు కూడా సరైన విధానం కాదు. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈరోజు మెగా డిఎస్సి 2025లో జరిగిన కూటమి ప్రభుత్వంలో జరిగిన నోటిఫికేషన్లో అవకతవకలు జరిగాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలు ఉద్యోగాలు అమ్ముకున్నారు, కమ్మకోలను కట్టబెట్టుకున్నారు, లేదంటే ప్రధానంగా ఉద్యోగాలు లక్షలకు అమ్ముకున్నారు, అసలు వెరిఫికేషన్ రాంగు అని చెప్పి ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అంటే ఒక మెగా డిఎస్సిలో ఎందుకు ఇన్ని కారణాలు, ఇన్ని ఆరోపణలు? ఇదేదో ఉద్యోగులు నిరుద్యోగులకు సంబంధించి కష్టపడ్డ వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. రాజకీయం చేసుకోవాలనుకుంటే అనేక రకాల సమస్యలు ఉన్నాయి, వాటి మీద చేసుకోవాలి తప్ప నిరుద్యోగుల మీద ప్రతిపక్షాలు వేరే పార్టీలు ఇటువంటి విషయాలు చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ విషయం ఇలా దుష్ప్రచారం, తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. రేపు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అనే 10,000 15,000 ఇస్తుంది. లేకపోతే రాబోయే కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. నిరుద్యోగులు కోచింగ్ సెంటర్కి వెళ్ళి రైతులు పగల కష్టపడి ఉద్యోగాలు సాధిస్తారు. అటువంటి ఉద్యోగాల మీద కూడా అపోహ కలిగి నిరుద్యోగుల్లో ఒక అభద్రతా భావం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నిరుద్యోగుల మీద ఇటువంటి అపోహలు సృష్టించడం ఏ పార్టీలకు కూడా ఇది సరైనటువంటి విషయం కాదు. రాజకీయాలు వేరే విషయాలు చేసుకోవాలి కానీ నిరుద్యోగుల విషయాల్లో ఇలా తప్పుడు ఆరోపణలు సరైన పద్ధతి కాదు. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ మెగా డిఎస్సిలో జాబ్ కొట్టడానికి, టీచర్ జాబ్ కొట్టడానికి మీకు ఎన్నాళ్ళు పట్టింది, ఎన్నాళ్ళు కష్టపడ్డారు, అసలు మీది ఏ క్యాస్ట్, మీరు ఎక్కడి నుంచి కష్టపడి ఈ స్థాయి వరకు ఎదిగారు? యాక్చువల్గా నేను బీసీడీ రిజర్వేషన్ యాదవ్ కమ్యూనిటీ. నేను గత 10 ఇయర్స్ నుంచి కూడా కార్పొరేట్ స్కూల్లో ఫిజిక్స్ టీచర్గా పనిచేశాను. నేను నారాయణ, చైతన్య, భాష్యము, కేకేఆర్ గౌతమ్ లాంటి స్కూల్లో టాప్ మోస్ట్ కార్పొరేట్ స్కూల్స్లోనే ఫిజిక్స్ టీచర్గా పనిచేసి ఐఐటి నీట్ లెవెల్ కూడా మేము హ్యాండిల్ చేసినటువంటి అనుభవం ఉంది. నేను గత 3 సంవత్సరాల నుంచి గ్రూప్స్కి బాగా ప్రిపేర్ అయ్యి ఉన్నాను. నేను గ్రూప్ 2లో కూడా చాలా నియరెస్ట్గా వెళ్ళాను. నేను ఆ గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను అక్కడి నుంచి మళ్ళీ డిఎస్సి మీద ప్రిపరేషను, ప్రైవేట్ ఉద్యోగాన్ని కూడా మానుకొని ఒక 6 నెలలు 7 నెలలు సెలవు పెట్టుకొని నేను ప్రిపేర్ అయ్యాను. అంతకుముందు 2022లో కూడా టెట్ ఎగ్జామ్ జరిగినప్పుడు, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఉన్నప్పుడే టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అప్పుడే నేను టెట్ కోసం 1 ఇయర్ లాంగ్ టర్మ్ కష్టపడి నేను హైయెస్ట్ మార్క్స్ సంపాదించడం జరిగింది. అప్పుడే నాకు 116 వచ్చినాయి టెట్లో. మన డిఎస్సిలో 59.5 వచ్చినాయి. మొత్తం ఓవరాల్గా 75 మార్కులతో నేను జిల్లాలో 16వ స్థానంలో నిలబడ్డా. నేను ఓపెన్ కేటగిరీలో నాకు ఉద్యోగం వచ్చింది, అయినా నేను బీసీడీ. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయి అని మాట్లాడుతున్నారు. రెండోది ముఖ్యంగా వెరిఫికేషన్, హారిజెంటల్ వెరిఫికేషన్ తప్పు అని మాట్లాడుతున్నారు. దీని మీద మీరేమంటారు? మరి ఇప్పుడు హారిజాంటల్లో రిజర్వేషన్ అప్లై చేయాలా, వర్టికల్ రిజర్వేషన్ అప్లై చేయాలా అనేది రాజ్యాంగంలో ఏముందో, చట్టంలో ఏముందో, కోర్టులు ఏం చెప్పినా దాని ప్రకారం ప్రభుత్వాలు చేస్తాయి తప్ప దాని గురించి మేమేం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఇక్కడ ప్రధానంగా స్పోర్ట్స్ కోటా గురించి అయితే మీరేం చెప్తారు? నిజంగా స్పోర్ట్స్ కోటా మీద విపరీతమైన విమర్శలు, ఉద్యోగాలు అమ్మేసుకున్నారనే మాట వస్తుంది, మీరేం చెప్తారు మరి దానికి? ఇది అంతా ఒట్టి రూమర్స్, ఏదో ఒక ప్రాపగండా చేయటము, వేరే విషయాలు చాలా ఉన్నాయి. ఈ నిరుద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటం, ఇటువంటి ఆరోపణలు చేసి ఇది కరెక్ట్ కాదు. మేమందరం హార్డ్ వర్క్ చేసే కష్టపడేవచ్చు. మాకు ఇచ్చినటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ కానీ, మెరిట్ కానీ అన్ని నెట్లో ఉన్నాయి, వెరిఫై చేసుకోవచ్చు. మరి ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి కానీ ఎందుకు కోర్టుకి వెళ్ళి ప్రూవ్ చేయడం లేదంటారు? ఎందుకు కోర్టులో ఒకవేళ వేసిన కేసులు కూడా నిలబడడం లేదు? అసలు కోర్టుకి వెళ్ళి సాక్ష్యాధారాలతో సహా ఎందుకు నిరూపించలేకపోతున్నారంటారు? ఇప్పుడు ఒక నిరుద్యోగులుగా మేమేం చెప్పాలనుకున్నామంటే, ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీలాంటి మీడియా మిత్రులు అడిగినప్పుడు కూడా, ఇప్పుడు ఒక పబ్లిక్ను ఒకసారి గ్యాదర్ చేసి నిరుద్యోగుల అపోహలు సృష్టించే బదులు కోర్టుకు వెళ్ళి ఎక్కడైతే అక్రమాలు జరిగినాయి అని మీరు అనుకుంటున్నారో ఈ రిపోర్ట్ మొత్తం తీసుకెళ్ళి కోర్టుకు సబ్మిట్ చేస్తే ఇందులో నిజమెంతో అబద్ధమెంతో అని కోర్టులు నిర్ధారిస్తాయి. ఇది కోర్టు ద్వారా తెలుసుకోవాల్సిన ప్రక్రియ తప్ప పబ్లిక్ ఇష్యూ లాగా దీన్ని మార్చేసి నిరుద్యోగుల్లో అపోహ సృష్టించడం రేపు రాబోయే నిరుద్యోగులు కూడా ఇది మంచిది కాదు. ఇప్పుడు నిరుద్యోగులందరూ ఏమనుకుంటారంటే, రేపు వేరే ఉద్యోగాలకు కూడా కష్టపడి చదివే నిరుద్యోగులు కూడా మనం ఎంత కష్టపడ్డా కూడా ఇటువంటివి జరుగుతాయేమని చెప్పి ఒక అపోహ ఏర్పడి నిరుద్యోగుల్లో ఇది అన్రెస్ట్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి తప్పుడు ఆరోపణలనే ప్రతిపక్ష పార్టీలు మానుకోవడం మంచిది. మరి ఫైనల్గా అయితే ఒక ఉపాధ్యాయునిగా 2025 డిఎస్సి ఒక ఉద్యోగం పొందిన బాధితుడిగా మీరేం చెప్తారు? ఈరోజు వచ్చిన విమర్శించే వాళ్ళకి మీరేం చెప్తారు? విమర్శించే వాళ్ళకి మనం చెప్పేది ఏముందంటే, ఇవాళ మనం 16,000 డిఎస్సి ఇచ్చారు, రేపు జాబ్ క్యాలెండర్ అని 10,000 ఏదో దాని కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ 10,000 జాబ్ క్యాలెండర్ కాదు, నిరుద్యోగులు చాలా లక్షల మందిలో ఉన్నారు. 10,000 సరిపోయి 20,000 కావాలి, 15,000 టీచర్లు కాదు 20,000 టీచర్లు కావాలని చెప్పేసి నిరుద్యోగాన్ని తగ్గించడం కోసం ఉద్యోగాల సంఖ్యను పెంచమని ప్రతిపక్షాలు డిమాండ్ చేయాలి తప్ప ఇచ్చిన ఉద్యోగాల మీద ఏదో పొలిటికల్ ఇష్యూస్ దృష్టిలో పెట్టుకొని ఇలా ఒక ప్రాపగండం చేయడం అనేటువంటిది
ఇది నిరుద్యోగుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధానం తప్ప సరైన విధానం కానే కాదు. నేను రెడ్డిగూడెం మండలంలో చేస్తున్నాను. నాది ప్రాపర్ ఏకొండూరు మండలం, నాకు రెడ్డిగూడెం మండలంలో వచ్చింది. అయితే నేను ఎస్జిటిగా వర్క్ చేస్తున్నానండి. నాది వచ్చి 19th ర్యాంకు డిఎస్సిలో 88.8 మార్క్స్. నేను 2019 నుంచి 2025 వరకు నాన్ స్టాప్గా నేను ప్రిపరేషన్లోనే ఉన్నాను. మాది ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్నగారు వ్యవసాయ పనులు చేస్తారు. అట్లాంటిది ఈ డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, డబ్బులు పెట్టి కొనేసుకున్నారు, ఏదేదో రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఒక వ్యవసాయ కూలీ అయి ఉండి మా నాన్నగారు డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తే ఖర్చు పెట్టేటట్లయితే మేము ఇందులోకి ఎందుకు వస్తామండి? దీనికోసం కష్టపడి అన్ని సంవత్సరాలు కష్టపడి చేస్తే ఇప్పుడు ఇచ్చిన పోస్టులు మీవి కాదు, మీరు దీనికి వర్తించరో, మీవి కాదు అని అంటే ఎలా అండి? ఇప్పుడు నేను చేసే ఎంతవరకు స్ప్రెడ్ అయిందంటే, నేను చేసే విలేజ్లో అంటే వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అయ్యి ఉండొచ్చు, కానీ నన్ను డైరెక్ట్గా వచ్చి అడగాలనుకుంటున్నాను మేడం, 2 రోజుల నుంచి అడగాలనుకుంటున్నాను, ఇప్పుడు అడుగుతున్నారు, మీరు ఏం అనుకోవద్దు, మీకు కరెక్ట్గా పోస్టింగ్ కరెక్ట్గా ఇవ్వలేదంటగా, మీరు కొనుక్కున్నారంట, కానీ డైరెక్ట్గా నన్నే అడిగారు. డిఎస్సి నోటిఫికేషన్లో ఉద్యోగం వచ్చి అది ఓపెన్ కేటగిరీలో జాబ్ కొట్టి ఇన్ని సంవత్సరాలు కష్టపడి కూడా వాళ్ళతో ఆ మాట అనిపించుకునేసరికి చాలా బాధగా అనిపించింది. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఈరోజు మీకు జాబులు వచ్చి సుమారు ఏడాది అవుతుంది. మరి ఇప్పటి వరకు లేని రచ్చ గత 2-3 నెలల నుంచి మెగా డిఎస్సిలో తప్పు జరిగింది, ఉద్యోగాలు అమ్ముకున్నారు, లేదా కమ్మకోళ్ళని కట్టబెట్టుకున్నారు, లేకపోతే ఇంకొకటి అని చెప్పి ఇలా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకు తెర మీద తీసుకొచ్చి అనవసరంగా మెగా డిఎస్సి 2025 గురించి మీ టీచర్ ఉద్యోగాలు పొందిన సుమారు 16,500 మంది మీద ఎందుకు ఈ ఆరోపణలు వస్తున్నాయంటారు? ఏమో అండి, దానికి కారణం ఏమిటో తెలియదులే, కానీ ఇంతకాలం 9 months శాలరీ తీసుకున్నామేమో చెప్తున్నాం. 9 months తీసుకున్నాం, 9 months పిల్లలకి న్యాయం చేసాము, కరెక్ట్గా చెప్పాము. మరి ఇన్నాళ్ళకి ఎందుకు ఇది తెర మీద తీసుకొచ్చారో మాకు అర్థం కావట్లేదు. పంచాయతీ ఎలక్షన్స్ అనే మేము అనుకుంటున్నాం, ఇది కారణం అయి ఉండొచ్చేమో. పొలిటికల్గా గేమ్ ఆడుతున్నారంటారా? ఏమో మరి, అదైనా కానీ డిఎస్సి మీద ఎందుకు రూమర్ ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నారో అర్థం కావట్లేదండి మరి మాకు. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈరోజు క్యాస్ట్ వైజ్గా కమ్మకోలానికి కట్టబెట్టేశారు అని చెప్పి, లేకపోతే స్పోర్ట్స్ కోటాలు ఉద్యోగాలు లక్షలకు అమ్ముకున్నారనే ఆరోపణలు చాలా బలంగా ప్రచారం చేస్తున్నారు. నిజంగా మీరైతే తప్పు జరిగిందని భావిస్తున్నారా మెగా డిఎస్సిలో 2025లో? లేదండి, మేము తప్పు జరిగిందని 99% అసలు 100%, 99 కాదు 100% తప్పు జరిగిందని మేమైతే ఫీల్ అవ్వట్లా. ఎందుకంటే నేను వచ్చింది ఒక బ్యాక్వర్డ్ క్యాస్ట్ నుంచి, బీసీ మాది ఓపెన్ కేటగిరీలో వచ్చింది. మిగతా వాళ్ళు నాకు తెలిసిన మ్యాక్సిమం ఓసీ వాళ్ళు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ మా ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ ఉన్నారు, ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు, ఇంకా బీసీ సబ్ కేటగిరీస్ వాళ్ళు అందరికీ వచ్చింది. ఎక్కడ జరగలేదు, పారదర్శకంగా జరిగింది అనమాట. వెరిఫికేషన్ కూడా చాలా పారదర్శకంగా జరిగింది. మీకు అంత డౌట్ ఉంటే వెరిఫై చేసుకోండి, మళ్ళీ రీవెరిఫికేషన్ పెట్టండి, కావాల్స్తే ప్రూవ్ చేయమని మేము అయితే కోరుతున్నాను. ఇట్లా అబాండాలు వేస్తే మేము ఒప్పుకోం దీనికి. అందుకని ఈరోజు ర్యాలీ కోసమని అందరం కదిలొచ్చాం. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మీరు ఎప్పటి నుంచి ఈ జాబ్ కోసం కష్టపడుతున్నారు? అసలు మీరు ఎప్పుడు ఈ జాబ్ కొట్టారు? గతంలో అసలు మెగా డిఎస్సి నోటిఫికేషన్లు ఏమైనా వచ్చాయా? గతంలో 2018లో ఇచ్చాడండి. అప్పటికి మాది డైట్ డిఎల్ఈడి చదువుతూ ఉన్నాము కాబట్టి అప్పుడు అయితే దీనికి గత ప్రభుత్వం ఇచ్చింది. అప్పుడు ఇచ్చినప్పుడు కూడా ఇది టెట్ రాశాను నేను, టెట్కి కూడా ఇచ్చారు అప్పుడు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ మళ్ళీ 2025లోనే వచ్చింది. మళ్ళీ మధ్యలో చాలా టెట్లు రాసాము. చివరికి 2025 నోటిఫికేషన్లో మాకు డిఎస్సిలో జాబ్ వచ్చిందండి. మరి ఇక్కడ గత గవర్నమెంట్లో అయితే అసలు నోటిఫికేషన్ అనేది లేదు మెగా డిఎస్సి సంబంధించి. అంతకుముందు ప్రభుత్వం ఇచ్చింది, మళ్ళీ గత ప్రభుత్వం ఇస్తాను ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తాము, నోటిఫికేషన్ ఇస్తాము అన్నారు. మరి ఇన్ని జనవరిలో అయినా కానీ ఇవ్వకపోగా మళ్ళీ ఇచ్చిన ప్రభుత్వం మీద ఇచ్చారు, ఇన్ని అంతా బోగస్ జరిగినాయి అని చెప్పి ప్రచారం చేస్తున్నారండి. మరి ఇప్పుడు మీరు జాబ్ కొట్టి దాదాపు ఏడాది అవుతుంది, కష్టపడి జాబ్ సంపాదించామంటున్నారు. మీరు పైగా కింది స్థాయి కులం నుంచి కష్టపడి చదువుకొని ఈరోజు ఈ స్థాయికి ఎదిగాని అంటున్నారు. మరి ఇటువంటి వాళ్ళు జాబ్ కొట్టి ఈరోజు మంచి పొజిషన్లో ఉన్న తర్వాత రాజకీయంగా ఒక పార్టీకి సంబంధించిన చాలా మంది వ్యక్తులు ఈరోజు ప్రచారాలు చేస్తున్నారు కదా, అటువంటి వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? అసలు మీ కష్టానికి ప్రతిఫలాన్ని ఎందుకు గుర్తించట్లేదు? ఎందుకు మీ మీద ఈ విమర్శలు? ఏమంటే మేము కష్టపడింది వాళ్ళకి తెలుసో తెలీదో, మరి మిగతా వాళ్ళు అయితే అందరికీ తెలుసండి. ఇన్ని సంవత్సరాలు ఒకే దాని మీద కూర్చొని ఎటు డీవియేషన్ అవ్వకుండా, మ్యారేజ్ అయిన వాళ్ళు అయితేనేమో ఫ్యామిలీని చూసుకుంటా, మ్యారేజ్ కానోళ్ళు మరి మ్యారేజ్ని పక్కన పెట్టేసి కూడా దీనికోసం ప్రిపేర్ అయ్యారు. మా ఫ్రెండ్ ఇంకో అమ్మాయి 2 పిల్లలు ఉన్నా కానీ వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళ పేరెంట్స్ అప్పగిచ్చేసి చదువుకుంది. మా బాబాయ్కి కూడా వచ్చిందండి ఇదే డిఎస్సిలో. ఆయన కూడా ఇద్దరు పిల్లల్ని పక్కన పెట్టి ఫ్యామిలీని చూసుకుంటా ప్రిపేర్ అయ్యారు. మరి ఇంత కష్టపడి చదివినా కానీ డబ్బులు ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బ్యాక్గ్రౌండ్ ఏమీ లేని వాళ్ళు. మరి వీళ్ళు ఎలా అమౌంట్ పెట్టి కొనుక్కుంటారో నాకు అర్థం కాలేదు అసలు.
ఫైనల్గా అయితే ఈరోజు మెగా డిఎస్సీని వ్యతిరేకిస్తున్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటమ్మా ఒక ఉపాధ్యాయురాలు? కాల్స్తే కేసులో కోర్టు వేసుకోండి, మేము దానికి అంగీకరిస్తున్నాం. ఎందుకంటే మా వైపు నుంచి తప్పు లేదు, గవర్నమెంట్ వైపు నుంచి తప్పు లేదు. ప్రూవ్ చేయండి, ప్రూవ్ చేస్తే అప్పుడే చూసుకుంటాం మేము. 2 సంవత్సరాల నుంచి మేము ఎంతో కష్టపడి రోజుకి 18 అవర్స్ చదివాం సార్. మాకంటూ వెనకాల ఏమి ఉండేది కాదు, సరైన బట్టలు కూడా వేసుకోవడానికి ఉండేవి కాదు. చాలా పేదరికం నుంచి వచ్చాము. సో అందరూ సొసైటీలో అందరూ నవ్వినా, మా పేరెంట్స్ చివరికి మా తల్లి కూడా, మా అమ్మ కూడా నన్ను చూసి నవ్వేది, ఎప్పుడు చూసినా పుస్తకాలే పిచ్చిదానిలా ఉంటున్నామని. సో ఎవరేం చెప్పినా సరే నేను బుక్స్ని వదలకుండా చదివాను. ఏదో రోజు నా లైఫ్ మారుతుంది అనుకున్నాను. సో ఇన్ కేస్ నాకు జాబ్ వచ్చి సక్సెస్ అయ్యి హ్యాపీగా సొసైటీలో వాల్యూ పెరిగింది, నేను సంతోషంగా బ్రతుకుతున్నాను అనే టైంలో మా మీద ఇలాంటి దుష్ప్రచారం వచ్చింది. మేము ఇలా చేసాము, పేపర్ లీక్ అయింది, లేదా పోస్టులు కొనుక్కున్నామని. ఇది చాలా బాధాకరం సార్. ఒకటి మేము చదువుకున్న నిరుద్యోగులం సార్. అయితే మాకు జాబ్ వచ్చింది మెగా డిఎస్సిలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చింది. అంతకుముందు జగన్ గారి హయాంలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదు సార్. సో మాకు మెగా డిఎస్సి వచ్చాక మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ మేము అలా చదివాము, మంచి ర్యాంక్ తెచ్చుకొని సొసైటీలో వాల్యూ తెచ్చుకున్నాం. ఇప్పుడు మా మీద ఇలాంటి దుష్ప్రచారం చేయడం వల్ల అందరూ మమ్మల్ని చూసి నవ్వుతున్నారు సార్. మీరు ప్రధానంగా చూసుకుంటే అసలు ఈ జాబ్ కొట్టడానికి మీరు ఎన్నేళ్ళ నుంచి కష్టపడ్డారు? అసలు మీది ఏ క్యాస్ట్ అమ్మా? అసలు మీరు ఎక్కడి నుంచి కూడా చదువుకొని ఈరోజు ఈ స్థాయి వరకు ఎదిగారు? నాది క్యాస్ట్ వచ్చేసి సెట్టిబలిజ సార్, బీసీబీ. నేను 2 సంవత్సరాల నుంచి డిఎస్సికి ప్రాక్టీస్ అయ్యాను. యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలే సార్. నాకంటూ ఎవరు సపోర్ట్ లేరు, నాన్న లేరు. నా జీవితంలో నేను పడిన చాలా కష్టాలు ఉన్నాయి. అన్నిటికీ కష్టాలకి ఒకటే చదువునే మార్గంగా ఎంచుకున్నాను. అదేవిధంగా చదువుకున్నాను, సక్సెస్ అయ్యాను. కానీ ఈరోజు సక్సెస్ అయినా ఇక్కడ వరకు వచ్చామంటే ప్రతి ఒక్కరి మనసులో కూడా, ఎవరి కళ్ళల్లో అయినా చూడండి, సంతోషం అనేది లేదు, ఎంతో బాధతో నిండుంది మాకు. ఎవరైనా ఉద్యోగం వస్తే ఎంతో సంతోషంగా ఆనందంగా తిరుగుతారు, కానీ మాకు ఆ ఆనందం అనేది ఉండట్లేదు. ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు మమ్మల్ని చూసి కావాలని, మీరు జాబ్ కొనుక్కున్నారా, మీ పేపర్ లీక్ అయిందా, మీరు కష్టపడి చదవలేదా, ఇవే మాట్లాడుతుంటే మేము తట్టుకోలేకపోతున్నాం సార్. చాలా బాధగా ఉంది. మరి మీరు జాబ్ వచ్చి ఇన్ని రోజులైంది, సుమారు ఏడాది అయింది కదా, ఇప్పుడు ఎందుకు ప్రత్యేకించి కూడా మెగా డిఎస్సీలు తప్పు జరిగింది, అవకతవకలు జరిగాయి, ఉద్యోగాలు అమ్ముకున్నారు, కొనుక్కున్నారు, రిజర్వేషన్ కోటాల్లో అవకతవకలు జరిగాయి, లేకపోతే కమ్మకోళ్ళని కట్టబెట్టుకున్నారని చెప్పి ఇలా రకరకాల కారణాలు చెప్తున్నారు. ఎందుకు ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత? ఈ నెల తర్వాత ఎప్పుడు వచ్చింది అనేది మాకు తెలియదు సార్. ఎందుకంటే ఒకటి, బురద జల్లాలి అనుకునే వాళ్ళు ఏ సమయమైనా సార్ జల్లుతారు సార్, దానికి రెడీగా ఉన్నారు. సో ఈ నింద ఇప్పుడు వేయాలనుకున్నారు, ఇప్పుడు నింద వేశారు. కానీ ఆ నిందను మాత్రం మేము తీసుకోలేము సార్. ఎందుకంటే మేము కష్టపడి వచ్చాం, కష్టపడి చదివాం. మేము ఎప్పుడు కూడా న్యాయానికే పోరాడుతున్నాం. మాకు న్యాయం జరగాలి సార్. మమ్మల్ని అన్న వాళ్ళందరూ కూడా మాకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. ఖచ్చితంగా మేము ఒకవేళ నిజంగా ఫ్రాడ్ చేస్తే కోర్టులో రిజల్ట్ చేయండి సార్. సో మీరు ప్రూవ్ చేశాక నిజంగా మేము అలా చేస్తామంటే మేము ఒప్పుకుంటాం సార్. అంతేగాని అనవసరంగా మా మీద దుష్ప్రచారం చేయొద్దు. మరి ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఇన్ని రకాల ఆరోపణలు చేస్తున్నారు, కానీ ఎందుకు కోర్టుకు వెళ్ళి ప్రూవ్ చేయడం లేదు? ఎందుకు న్యాయస్థానాల ముందు అక్కడ జరిగిన అవకతవకలకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా తీసుకొని వెళ్ళి, బాధితులు తీసుకొని వెళ్ళి ప్రూవ్ చేయడం లేదు? తీసుకోవట్లేదంటే వాళ్ళ దగ్గర సరైన ప్రూఫ్స్ ఉంటే ఎవరైనా చేస్తారు సార్. ప్రూఫ్స్ లేనప్పుడు ఎవరైనా చేస్తారు సార్. మేము కష్టపడి చదివాం కాబట్టి మా దగ్గర ప్రూఫ్ ఉంది సార్. మేము కష్టపడి చదివాం, రాసాము. అందుకే ఈ రోజు ఇంత ధైర్యంగా ఇక్కడ వరకు వచ్చి పోరాడుతున్నాం. మేమే ఫ్రాడ్ చేస్తే ఇక్కడ వరకు రాము కాదు సార్. మేము ఎక్కడ పడితే అక్కడే దాక్కునే వాళ్ళం కదా, దాక్కుని చేసేది ఎలా అవుతుంది సార్ పోరాటం? మరి ఇక్కడ మీకులాగా ఈరోజు పోరాటం కోసం మీరు వచ్చారంటారు. మరి ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా కొంతమంది రోడ్ల మీదకి వచ్చో, లేకపోతే కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన కొన్ని నిరసన కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు కదా ఉద్యోగం రాని బాధితులు. మరి వాళ్ళ గురించి మీరేం చెప్తారు? మరి వాళ్ళు సైడ్ బాధ కలుగుతుందని వాళ్ళు చెప్తున్నారు కదా. నిజంగా చదివేవాడు సరైన నిరుద్యోగ అయితే ఖచ్చితంగా ఉద్యోగం రావాలంటే 1,00,000 పోస్టులు పడితే, మెగా డిఎస్సిలో 16,000 పోస్టులు పడితే 16,000 మంది రాయలేదు సార్, కొన్ని లక్షల మంది రాశారు. అలా ఫ్రాడే జరిగితే చాలా డబ్బు ఉన్న వాళ్ళకే రావాలి, లేదా లక్షల మందికి అందరికీ పేపర్ లీక్ అయిపోవాలి. అంతేకాని కొంతమందికి ఎందుకు వస్తుంది సార్? చదవలేని, సామర్థ్యం లేని వాళ్ళందరూ కూడా వేసే బురద సార్ ఇది, అంతకుమించి ఏం లేదు. ఎవరికైనా నేను ఇచ్చే సజెషన్ ఒకటే, ఖచ్చితంగా చదివితే ఖచ్చితంగా జాబ్ కొడతారు. సో ప్రతి ఒక్కరు కూడా బాగా చదవండి, అంతేకాని వెనక మాటలు నమ్మొద్దు. మరి ఈరోజు ప్రధానంగా చూసుకుంటే స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయని మాట్లాడుతున్నారు, లక్షల రూపాయలకి ఉద్యోగాలు అమ్ముకున్నారని మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారమ్మా? నిజంగా స్పోర్ట్స్ కోటాలో అయితే మీకు తెలిసినంత వరకు కూడా ఏమైనా అవకతవకలు జరిగాయని మీరు అభిప్రాయపడుతున్నారా? అవకతవకలు అసలు ఎలా జరుగుతాయి సార్? ఇంపాసిబుల్, అసలు జరగవు సార్. ఒకవేళ నిజంగా స్పోర్ట్స్ కోస్ట్లలో లక్షలు పెట్టి కొనుక్కొనిలా ఉంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి ఉంది సార్? ప్రతి చోట మోసము దగా. నిజంగా అలా లక్షలు పెట్టి కొనుక్కుంటే ఆ జాబ్ వస్తుందో లేదో, ఇస్తారో లేదని డౌట్ తోటి ఏదో వడ్డీ వ్యాపారం చేసుకుంటారు, ఏదైనా బిజినెస్ పెట్టుకుంటారు. కానీ మాకు ఖచ్చితంగా జాబ్ వస్తుందని ఎవరిస్తారు సార్ లక్షలు?